హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటో కాదండి, బీరకాయ ఎగ్ కర్రీ అయితే ఎలా చేయాలో చూపిస్తాను. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని ఉడికించిన ఎగ్స్ని ఘాట్లు పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి కొంచెం కల్లుప్పును వేసేసి మంచిగా గరిటతో కలుపుకొని మూత పెట్టేసి ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని అందులో వేసేసి మంచిగా గరిటతో ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ అయితే ఉంచండి. బీరకాయలు వేసినప్పుడైతే అన్నీ ఉన్నాయి కదండి, మగ్గిపోయిన తర్వాత చాలా తక్కువగా అయిపోతాయి, వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. నేనైతే వాటర్ వేయలేదు కదా, మీరే చూసారు. మూత తీసినప్పటికి చూసారా ఎన్ని వాటర్ అయిపోయాయో. ఇప్పుడు మూత తీసి అందులో కొంచెం చికెన్ మసాలా, తగినంత కారం వేసేసి ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసేసి చిన్ని గ్లాస్తో కొన్ని వాటర్ అయితే వేసి లో ఫ్లేమ్లో దగ్గరికి అయినంత వరకు అయితే కర్రీని ఉడికించేసి లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవడమే. అంతేనండి, టేస్టీ కోడిగుడ్డు బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.